ప్రతి ఒక్కరి పట్ల దేవుని దగ్గర గొప్ప తలంపులు ఉన్నాయి. నీవు ఆయన చిత్తాన్ని ఎరగకుండా ప్రయాస పడుతున్నావు. రాత్రంతా ప్రయాస పడ్డానయ్యా, మాకేం దొరకలేదు. జీవితమంతా ప్రయాస పడ్డామయ్యా, ఏమీ సాధించలేదు. బ్రతుకంతా అయిపోయింది, ఏమీ లేదు మా జీవితాల్లో అని ఎంతోమంది నిరుత్సాహంతో ఉన్నారు. అయినను నీ మాట చొప్పున వదిలేస్తాను, నీ మాట చొప్పున నడుస్తాను, నీవు చెప్పినట్టు చేస్తాను అని వల వేసినప్పుడు వల పిగిలిపోయే అన్ని చేపలు పడ్డాయండి. ఒకవేళ ఇంతవరకు నీవు ఏమీ సాధించలేదేమో, ఏమీ సంపాదించలేదేమో, ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో రాత్రింబగళ్ళు ఏదో పని చేస్తున్నావు, ఏం దొరకట్లా, కాళ్ళు ఈడ్చుకుంటూ తిరుగుతున్నావు, ఆఫీస్ ఎమ్మట ఆఫీస్కి, ఉద్యోగాల కోసం తిరుగుతున్నావు, ఇతరుల యొక్క సహాయాల కోసం అడుక్కుంటున్నావు. అందరూ నీకు ముఖం తిప్పేస్తున్నారు, ఏమీ సాధించలేదు, ఏమీ లేదు. కన్న తల్లిదండ్రులే నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఎందుకు పుట్టావురా నా కడుపున నువ్వు, చావరాదురా అని ఒకవేళ నీ తల్లిదండ్రులు తిడుతున్నారేమో. ఒకవేళ నీవు భర్తగా, నీవు యజమానిగా ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో నీ భార్యను విసిగిస్తూ ఉంటే, ఎందుకు నువ్వు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే అని తిట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ రాత్రి ఎందుకు నువ్వు అలా ఉండాలి, ఎందుకు నీవు అలాంటి స్థితిలో ఉండాలి? రా, నాకు కావాలి నువ్వు, రా, నా ద్రాక్ష తోటలో పని ఉంది, రా, నాకు నీతో పని ఉంది. గరాసీనల దేశంలో దెయ్యం పట్టినాడు తను తాను గాయపరుచుకుంటూ కేకలు వేసుకుంటూ బట్టలిప్పుకొని రోడ్ల మీద తిరిగేవాడంట. సంకెళ్ళేసి బంధించినా కూడా తుత్తిరిల్లుగా చేసి పరిగెత్తేవాడు. వదిలేశారు తల్లిదండ్రులు. పోరా, చావరా, నీ చావు సమాధుల్లో పోయి బ్రతుకుతావు పో, నిన్ను కట్టేయలేకపోతున్నాం, నిన్ను అదుపులో పెట్టుకోలేకపోతున్నాం అని వదిలేశారు. దెయ్యాలు పట్టి తిరుగుతూ ఉన్నాడు గెరాసీ దేశంలో. యేసు ప్రభువు చూశాడు, ఈ యవ్వనస్తుడు నాకు కావాలి, ఈ బిడ్డ తల్లిదండ్రులకు వద్దు, ఎవడికి ఉపయోగకరంగా లేడు, దెయ్యాలతో పట్టి పీడించబడుతున్నాడు అని ప్రభువు ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళి అతన్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని నమస్కారం చేసుకుంటూ వచ్చాడండి. ఆ గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టినవాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేం పని, నీతోనే నాకు పని, నిన్ను పట్టిన దెయ్యాల నుంచి నిన్ను విడిపించి నిన్ను నా బిడ్డగా చేసుకోవాలని వచ్చాను. నిన్ను పట్టి పీడిస్తున్న శాపాల నుంచి నిన్ను నా సాక్షిగా చేసుకోవాలని వచ్చాను నేను. నీ జీవితంలో నీవు సమస్తమైన పోగొట్టుకొని వీధుల పాలైపోయిన నీ బ్రతుకులో గమ్యాన్ని చూపించాలని వచ్చాను నేను. నీ సొంత వారికి, ఇంటి వారికి కూడా విరక్తి అయిపోయిన నీ జీవితాన్ని తీసుకొని వారికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని వచ్చాను.